దోస్తులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకుంటా. నాకు ఇద్దరు కిడ్స్ ఉన్నారు. పెద్దోడి పేరు అవియాన్ 5 years old, చిన్నోడి పేరు అకిరా 2 years old. రఫ్లీ ఒక 3 years ముందు నుంచి నా పెద్ద కొడుకు అవియాన్ గాడికి ఎలక్ట్రిక్ బైక్స్ లాంటి ఈ పిచ్చి వాడిని బాగా అలవాటు చేసిన. అవి తోలడం ఎట్లా, ఏం సంగతి, బ్యాలెన్సింగ్ అదంతా కూడా. మేము రీసెంట్గా ఇండియాకి షిఫ్ట్ అయిపోయినాము. సో ఎలక్ట్రిక్ బైక్స్ ఏమి తీసుకురాలేదు అక్కడి నుంచి ఇక్కడికి. నిన్న కిందకు పోయి ఒక ఫ్రెండ్ ఎవరో సైకిల్తోనే ఆడుకుంటుంటే వాడు సైకిల్ అడిగిండంట. వాడు ఇచ్చిండు కూడా. ట్రైనింగ్ వీల్స్ ఉంటాయి కదా పక్కన సైడ్ గిర్రలు, ఆ గిర్రలు లేకుండానే ఆ బండిని నడిపినా నాన్న అని చెప్పేసి బాగా సంతోషంగా చెప్పిండు. నేను వచ్చి మళ్ళీ పోయి ఒకసారి మళ్ళీ ఆ సైకిల్ అని అడిగితే వాడు ఈయనన్నాడట, అది పని చేయట్లేదు, అది ఏదో బహానా చెప్పిండట వాడు. సంస్కృతి నా వైఫ్ నా దగ్గరకు వచ్చి వాడికి ఒక సైకిల్ ఇప్పిద్దాము, వాడికి ట్రైనింగ్ వీల్స్ లేకుండా సైకిల్ తొక్కడం బాగా మజా వచ్చింది. సో డెక్తలాన్ని పోతున్నాము. ఇద్దరు కిడ్స్కి 2 సైకిల్ ఇప్పించేసి నాకు కూడా ఒక ఫిషింగ్ రాడ్ కొనుక్కోవాలని ఉన్నది. నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు ఫిషింగ్ రాడ్స్ తీసుకొచ్చినా కానీ లేక్లో ఫిషింగ్ చేస్తాం కదా, చెరువులు, అట్లాంటి వాటిలో ఫిషింగ్ చేసే రాడ్స్ తీసుకొచ్చినా కానీ సముద్రంలో చేసే రాడ్ అంటే పెద్దగా ఉంటాయి అవి రాడ్స్, అట్లాంటివి తీసుకురాలేదు. అంటే నా దగ్గర ఉన్నాయి కానీ బ్యాగ్స్లో పట్టక అక్కడనే వదిలేసి వచ్చేసిన. సో ఒక మంచి ఫిషింగ్ రాడ్ పెద్దది వేస్తే 1 kilometer పోవాలి సముద్రం మధ్యలోకి పోయి ఒక ఫిష్ పట్టుకొని రావాలి. ఇప్పుడు ఏమైతుందంటే ఎవ్రీడే నేను ఫిషింగ్ పోతున్నా రుషికొండ దగ్గరికి. ఒడ్డున ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్త అంతా నేనే లాగుతున్నా. 5 రోజుల నుంచి ఎంత చెత్త లాగిందో నేనైతే. ఆ హుక్ అనేది కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ డ్రాప్ అయితే అక్కడ ఏమైనా ఫిషెస్ ఉంటే లాగుదాం అనేది ఉద్దేశం. సో వాళ్ళకి సైకిల్స్, నేను ఒక మంచి ఫిషింగ్ రాడ్ కొనుక్కొని వస్తాం. మై ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది షో. చెప్పు డాడీ. 39 నిమిషాలు 18 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. ఏమి ఇంత పొద్దున్నే వైన్స్కి అయితే బిజీ? సండే స్పెషల్. ఇండియాలోనే కాదు, ప్రతి మేజర్ కంట్రీలో ఈ డ్రైనేజ్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుపోయి సముద్రాల్లోనే కలిపేస్తారు. కానీ వాళ్ళు ట్రీట్ చేసి కలుపుతారు. ది ట్రీట్ ద వాటర్. అవన్నీ లోపటున్న మలినాలన్నీ కూడా చంపేసి అది తీసుకుపోయి కలిపేస్తారు. ఇట్స్ ఓకే. బట్ ఇది డైరెక్ట్గా తీసుకుపోయి దానిలో మనం తినే ఫుడ్ కూడా ఉంటుంది కదా, ఫిష్ అనేది అన్నదా, ఆ డ్రైనేజ్ వాటర్ తీసుకుపోయి ఆ ఫిష్లు ఫీడ్ చేస్తాము. ఆ ఫిష్లు మనం మళ్ళీ తింటాము. దట్స్ వేర్ ఇట్ గోస్ రాంగ్. చూడండి మై ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ సిటీ. పక్కనే చెత్తబుట్టలు కూడా పెట్టినారు. ఈ బీచ్ రోడ్ అంతా కూడా ఉంటాయి అవి. కానీ జస్ట్ మనకే ఇక్కడెక్కడైనా ప్లేస్ చూసుకొని ఇట్లా రప్పని ఇసిరేస్తే ఆ మజా వేరే ఉంటుంది అన్నట్టు. ఒక మార్నింగ్ వైజాగ్ అలా తిరుగుదామని చెప్పేసి ఫిషింగ్ హార్బర్ పోదామని ఇటు వచ్చిన. ఇటువైపు పోతే జాలర్పేట ఉంటొచ్చాను. ఫిషింగ్ పట్టే వాళ్ళందరూ కూడా మత్స్యకారులు ఇక్కడ ఉంటారు. పెడతా. ద్రోణం రాజు సర్కిల్. చెప్పమ్మా. దిస్ ఈజ్ అ సెంటర్, చౌరస్తా. యా, చౌరస్తా. దట్స్ అమెరికా చౌరస్తా. నీకు తెలుగు వస్తుందా రావ్యాన్? ఎంత వస్తుందా తెలుగు? లైక్ 1%, 50%, 100% వస్తుందా? మరి మాట్లాడు, వస్తుందని చెప్పు. నీకు కూడా వస్తుందా? అవునా? మరి నీ క్లాస్లో నీ ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయా? ఏం పేర్లు చెప్పు. సూర్యాంష్. ఇంకెవరున్నారు? సాక్య. ఒరే భలే ఉందిరా పేరు. ఇంకా విహాన్. ఇంకా ఐవియాన్లు, విహాన్లు, ఆహాన్లు, పాహాన్లు ఇవన్నీ కామన్. ఇంకేమున్నారా? అన్విత్. మీ స్కూల్లో తెలుగులో మాట్లాడుకుంటున్నారా అవియాన్? ఐరా నవిష్క సో మచ్ తెలుగు. డెక్తులాని వెళ్ళాలి మేడం. ఇదేనా పార్కింగ్? ఓకే, లెట్స్ గో. ఛీ. నాజ్ కోయి హై నా కల్ కోయి హై. పడేస్తున్నాడు రా స్టెప్ దానిలో. ఎక్క. ఓకే నాన్న, నా బంగారం కదా నువ్వు. లవ్, ఐ లవ్ యూ టూ. ఇక్కడ రా రే, ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి.
ఇది కూడా మంచిది. అకి లుక్ ఎట్ దావన్ ఎల్లో. That's good, Aki. బ్యూటిఫుల్ రైట్. Kids cycle. Yeah, but Dad, how about that purple one? It also has a fan. అవునా, చూడు అన్ని చూసుకొని ఆరామ్సే తీసుకో డెసిషన్. I want this. షూరా? వెయిట్ విల్ టెల్ దెమ్. ఓకే, వాళ్ళకి చెప్దు. యూ వాంట్ దాట్? ఇది పెద్దది, నీకు చిన్న కావాలి. నాన్న హెల్మెట్స్ కూడా తీసేసుకుందాం ఏంటి? Daddy, no. I don't want those helmets. Some other cool helmets. కూల్ హెల్మెట్స్ నార్మల్దేనేమో, ఇది ఎలక్ట్రిక్ కాదనుకుంటా. ఎంతసేపు అని దోసుకుంటూ పోతాం ఇట్లా. షూస్ కూడా మంచిగా ఉన్నాయి చూడు. ఐ డోంట్ నో వాట్ కంపెనీ ఈజ్ ఇట్ బట్ లుక్స్ గుడ్. వీడికి సరిపోద్దా? చూడు. ఇది నచ్చిందా నీకు అక్కి? నచ్చిందా? అబ్బా ఎంత మంచిగా ఉన్నావురా. ఆహా క్యూట్ ఉన్నావురా. వీడి సరిపోయింది కదా? ఇది తీసుకో, వీడికి బెస్ట్. ఇదేంటి అక్కి? తీసుకుందాం అక్కి నీకు. I got it from here. అక్కడ నుంచి తెచ్చినావా? అక్కడే పెట్టుకో. ఎక్కడ తీసుకున్నావో అక్కడ పెట్టుకో. లైక్ దిస్. యా, నేను ఒక్కసారి ఫిషింగ్ దగ్గర పోయి వస్తా. Okay, could I come down? అన్న ఫిషింగ్ సప్లైస్ ఎక్కడ ఉంటాయి అన్న? ఫిషింగ్ రాడ్ కానీ అట్లాంటివి అసలు ఫిషింగ్ సప్లైస్ లేవా? రాడ్స్ కానీ ఏమి? ఒకే ఒక రాడ్ ఉంది, అది ఆన్లైన్ రిటర్న్ ఉంది. అచ్చా, చూడొచ్చా ఒకసారి చూపియరా? దిస్ ఈజ్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇంకా బెడ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అండ్ పోర్టబుల్ కూడా ఉంటుంది. నువ్వు ఇది కూడా చూడు. అబ్బా Dad, this is so good. మంచిగా ఉంది కదా? రేట్ కూడా మంచిగా ఉంది రావ్యాన్, 11,000 అంట. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకసారి చూద్దాం. అమ్మా చాలా పెద్దగా ఉంది బ్రో. ఆహా సూపర్ కదా. యాక్చువల్లీ లాంగ్ డిస్టెన్స్ క్యాచ్ చేయలేకపోతున్నాను నా దగ్గర ఉన్న రాడ్స్తోని. దానికోసం కొంచెం పనికొస్తుందేమో ఇదని. ఓకే, ఒకటి ఏంటంటే ఇట్లా టెలిస్కోపిక్ ఉంటే కొంచెం స్ట్రాంగ్ ఉండవు, ఇరిగిపోయే ఛాన్స్ ఉన్నది. చెప్పనా? I want to show you something. If you toss it once, it'll go for like a long time. అవునా? Uh-huh. ఓకే. See, I also have a light. అక్కి నీకు హైట్ ఎక్కువైందారా? తక్కువ చూడరా. పట్టుకు, ఇది పట్టుకో, హ్యాండిల్ పట్టుకో, తక్కువ. యా లైక్ దాట్. యా ఇది తీసేసుకో వీడికి, వాడికి అది తీసుకో. ఈ రెండు కొంచెం ఇది కావాలి. ఇది కావాలి, అది కావాలి. ఓకేనా? యాక్చువల్స్ ఏమేమి కావాలి? యాక్సిడెంట్ అంటే హెల్మెట్స్ లాంటివా? స్టాండ్ కావాలి. బెల్ బెల్ కావాలా? బెల్ కావాలా? Yeah. యా బెల్ కావాలి. And but Daddy. మడ్ గార్డ్స్ కావాలా? కావాలనుకుంటా యాక్చువల్గా, ఎందుకంటే వర్షం పడితే మళ్ళీ ఇది అవుతుందేమో కదా. Yeah. But no training wheels. నో ట్రైనింగ్ వీల్స్, నో. Yeah. Mommy, I want this bouncy thingy. Please, I want to bounce all over the house. అవునా? Yeah. Could I have it? యా రెండు తీసుకుందాం. Oh, yeah. నా చిన్నతనంలోనే 4-5 వేలు ఉండే సైకిల్ నా చిన్నప్పుడు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయింది అప్పటికి ఇప్పటికి. సో ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ వాంట్ బాస్కెట్? బాస్కెట్. I want a basket too. ఓ థ్యాంక్ యూ అన్న. చిన్నదేమో 5,500, పెద్దదేమో 7,000. 18,000 అయిందే. కానీ మస్తున్నాయి కదా ప్రోడక్ట్స్. ఒకరోజు ఆరామ్సే వచ్చి నాకు కావాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కోవాలన్నట్టు. ట్రెక్ ఇక స్పోర్ట్స్కి సంబంధించిన అన్నీ ఉంటాయి అనుకోరాదు. What the heck is this massager thing? హెడ్కి కాదు అది, మోక. ఓకే ఓకే ఓకే, ఇక్కడ అంటారు రావ్యాన్. చేద్దాం, నీకు కూడా చేద్దామా? Daddy, could I go for that? నేను చేస్తాను ఇద్దరికి నేను చేస్తాలే. అటు తిరిగా. Okay, I'm taking away your cycle. Aki. వద్దు నాన్న, అట్లా ఏడిపియకు దిగు. Okay, could I have it? అదంటే అన్నకి ఇవ్వు. ఎక్కువ సైకిల్ ఎక్కి నువ్వు ఎంజాయ్ చేయపో. One star. వన్సా? ఒకసారి అంటే 20 వేడికి.
ఓకే బూమ్. It's free. యూ సర్చ్ ఫర్ మీ. ఓకే. వాళ్ళ ఏజ్లో ఉన్నప్పుడు నేను తాటికాయలు ఉంటాయి కదా, ముంజలు తినేసి ఒక మంచి కర్రని 2 తాటికాయలకి గుచ్చేసి బండిలాగా చేసేసి ఇంకొక పెద్ద కర్ర తీసుకొని ఇలా ఉంటుంది ఒక ఎండ్ ఇట్లా పెట్టేసి ఇట్లా తోసుకుంటే మంచిగా పోయేటోళ్ళం. తాటికాయల బండి మా జమానా అట్లుండేది, మా కమ్యూనిటీ అట్లుండేది. అందరం కలిసి ఆ తాటికాయ బండ్లతో మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ పోయేటోళ్ళం. బట్ ఇప్పుడు వీళ్ళు పెరిగే జమానా వేరు కదా, వీళ్ళ జనరేషన్ వేరు, వీళ్ళ కమ్యూనిటీ వేరు. సో వీళ్ళకి ఇదే మంచి అనిపిస్తుంది. ఇప్పుడు నేను తాటికాయలు తీసుకొచ్చేసి అరే అవ్యాన్ ఈ బండితో ఆడుకోరా అంటే అంత మంచిగా సింక్ కాదు. థింగ్స్ చేంజ్, జనరేషన్ చేంజెస్, కమ్యూనిటీ చేంజెస్. దానికి ఈ హిసాబ్సే యాజ్ ఎ పేరెంట్స్గా మనం కూడా వాళ్ళని ఆనందపరచాలి అనే ఉద్దేశంతో చేయాల్సి వస్తుంది ఇవన్నీ కూడా. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్. Stop. దిగండి. Okay. Will you carry this for me? Okay. Will you carry this for me? All right. Now give me the cycle. All right. You guys happy? Yeah. Okay. No, it's okay. Digu. You are a big boy, a strong boy, right? Yeah, like that. Like that. Yes, sir. అరే అవ్యాన్ అంత ఫాస్ట్ పోతున్నావు ఏంద్రా నువ్వు అసలు? క్రేజీ నేర్చుకున్నాడు వీడైతే. అమ్మని అమ్మ. చెప్పినా కదా ఇంతకుముందు మోటార్ లాంటివి నడిపిండు, కానీ ఇట్లాంటివి ఎప్పుడు మాన్యువల్గా నడపలేదు. మోటార్ది ఏముందండి, అది పవర్ ఇస్తూ ఉంటుంది కదా, మీరు కొంచెం బ్యాలెన్స్ చేసేసుకున్నారు అనుకోండి వెళ్ళిపోతుంది. నచ్చిందా? ఐ విల్ బి రియలీ కేర్ఫుల్ సార్. ఓకే. ఒకసారి అంటే ఈయన పట్టుకుంటాడంట, పట్టుకొని ఇస్తావా అని అడుగు. సరేలేమ్మా, నీ అన్న కాదా వాడు? షేర్ చేసుకోవా? వద్దా? ఫ్యామిలీ వద్దా నీకు? వద్దా? మరి దిగిపో, ఇక్కడ దిగిపో. ఫ్యామిలీ వద్దంటే దిగిపో. ఇక్కడ దిగుతావా? దిగిపోతావా? యూ గో టు మామ్. మామ్ కూడా ఫ్యామిలీయే కదా. ఒకసారి క్యాచ్ చేయి అన్నకి, అన్న క్యాచ్ చేయి, నువ్వు క్యాచ్ పట్టుకో. Daddy, if I don't like this cycle anymore, I can just go to this bike shop and just buy another one. వామ్మో. Tell you that in India it doesn't work out like that. యా. అకి చికెన్ బిర్యానీ పెట్టా. ఇదేనా రోప్వే? కనిపిస్తున్నాయి అవి కార్ట్లు. ఆ కార్ట్లలో కూర్చొని పై వరకు వెళ్ళిపోవచ్చు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఇక్కడే అనుకుంటా కదా. ఇదే కదా కైలాసగిరి. వైజాగ్ వచ్చేంత వరకు Daddy, ఇంతమంది లవర్స్ ఉంటారని తెలియదు నాకు. సాయంత్రం పూట బయటకు వస్తే చాలే గువా గోరింగ్. ఏమి లవర్స్ పో. సాయంత్రం పూట మీరు ఇక్కడికి వచ్చినారంటే వామ్మో. these helmets. అమ్మా ఇదేంద్ర వంకర పోయింది. ఇంకా వచ్చి Kigaru, ఏంది అట్లా కూర్చున్నావు బాబు? ఏమన్నా పండ్లు అమ్ముకుంటున్నావు ఏంది? help me get my cycle out. టైం 3 అవుతుంది. మస్తు ఆకలి కూడా అవుతుంది. వండే ఓపిక లేక బయట నుంచి ఆర్డర్ చేసేసుకున్నాం. పిల్లలకేమో మెక్డొనాల్డ్స్ నుంచి బర్గర్ పెట్టిన. నీ మంచూరియన్ నూడిల్స్. దట్స్ చికెన్ బిర్యానీ. తింటావా? This is the best day ever because I have this cycle. మెక్డొనాల్డ్స్ కూడా వచ్చేసిందా? వాయమ్మో. Hey, hey. నాకు చూపివా ఏమొచ్చిందా? బర్గర్. Chicken nuggets and french fries. నీకు నగెట్స్ తింటున్నావా? ఇంకా ఫ్రైస్ కూడా తింటున్నావా? ఈ డబ్బాల్లో వేసుకొని దీంట్లో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కమ్సే కమ్ ఒక వారం రోజుల నుంచి అడుగుతున్నది మంచూరియన్ నూడిల్స్. మంచి స్పైసీ ఉందా? యూ వెల్కమ్ గైస్. ఐ లవ్ యూ టూ. యూ వెల్కమ్ బాడీ. అమ్మ ఘోరంగా స్పైసీ ఉంది శామ్. పిల్లలు అయితే మస్తు హ్యాపీ ఉన్నారు సైకిల్స్ కొనుక్కున్నందుకు. నేనే జరంత అన్హ్యాపీ ఉన్నా, ఎందుకంటే నా ఫిషింగ్ రాడ్ దొరకలేదు ఫ్రెండ్స్. నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినా ఆడ మొత్తం ఒక సెక్షన్ ఫిషింగ్ కోసమే ఉంటుందేమో. మనకి ఇష్టం వచ్చినట్టు రాడ్లు, రీల్స్, ఆ లూర్స్ ఉంటాయి కదా, ఈ డిఫరెంట్ లూర్స్ పెట్టేసి ఫిష్లు పట్టడానికి అవన్నీ ఉంటాయి. ప్రశాంతంగా షాపింగ్ చేసుకుందాం, మనకు కావాల్సినవి కొనుక్కుందాం అనేటట్టు పోయినా నేను. పెట్టినాం సార్, ఫస్ట్ పెట్టినాం కానీ పెద్దగా వర్కౌట్ కాక ఇక్కడ ఎవరు కొనట్లేదు అని చెప్పేసి ఆ సెక్షన్ తీసేసినాం సార్ అని చెప్పేసి అన్నాడు.
అనుకున్నాను నేను. అట్లాంటి షాపులు ఎక్కడ ఉంటాయో ఇండియాలో, లేకపోతే మనమే పెట్టేసేయాలి. ఎవరైనా మన దోస్తులు మీరు పెడితే ఒకవేళ నాకు చెప్పండి, నేను వచ్చి నాకు కావాల్సిన సామాన్లని నా పైసలతో కొనుక్కొని ఫ్రీ ప్రమోషన్ చేసేసిపోతాను. ఇట్లాంటి రిక్రియేషనల్ యాక్టివిటీస్ ని నా సాధ్యమైనంత వరకు నేను ప్రమోట్ చేయడానికి విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రై చేస్తా అంటున్నాను నేను. ఇప్పుడు మనం చూసింది ఏదైతే రాడ్ ఉందో దాన్ని టెలిస్కోపిక్ రాడ్ అంటారు. అది జాయింట్ల మీద ఉంటది కదా. సో ఏదైనా ఫిష్ పట్టినా లేకపోతే ఏదైనా ఇరకపోయినా సరే లాగుతున్నప్పుడు అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అట్లా కాకుండా డిటాచ్డ్ వే 2 పీస్ 3 పీస్ అట్లాంటి ఫిషింగ్ రాడ్స్ ఉంటాయి. అట్లాంటివి అనుకోండి బాగా స్టడీగా ఉంటాయి. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేద్దాము, ఒక పెద్ద ఫిషింగ్ రాడ్ అనేది చూస్తున్నాను నేను, వచ్చినాక మీకు చూపిస్తా.